యేసుక్రీస్తు విశేషమైన నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాను ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం చూసినట్లయితే, ఒక రెప్పపాటున గడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. 1 కొరింథీ 15:53లో క్షయమైన ఈ శరీరము, క్షయమైపోయిన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకున్నప్పుడు సజీవులైన అంటే క్రైస్తవులు, సజీవులైన క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు అన్నమాట. సజీవులైన క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు రూపాంతరము చెంది అంటే మహిమ శరీరమును దాల్చి మధ్యాకాశానికి ఆకర్షించబడతారు. మహిమ శరీరాన్ని దాల్చి మరి మధ్యాకాశానికి ఆకర్షించబడతారు. అంటే ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఒక రైతు అడవిలో ఓ చెట్టు కింద భోజనం చేస్తున్నాడండి. ఒక రైతు అడవిలో చెట్టు కింద భోజనం చేస్తుండగా చెట్టు పైన ఉన్న ఒక అడవిబాతు గుడ్లను గమనించాడు. ఒక అడవిబాతు గుడ్లు పెట్టింది, అది గమనించాడు. వాటిలో కొన్ని గుడ్లను తీసుకెళ్ళి తన కోడిపెట్ట తన గుడ్లను పొదుగుతుంటే వాటితో పాటు వీటిని కూడా పెట్టాడు. అంటే కోడి పొదుగుతుంది, అయితే వాటితో పాటు ఈ అడవిబాతు గుడ్లను కూడా అందులో చేర్చాడు. కొంతకాలానికి కోడిపెట్ట పొదగగానే పిల్లలు బయటకు వచ్చాయి. అదేవిధంగా బాతు పిల్లలు కూడా బయటికి వచ్చాయి, కోడిపెట్టతో కలిసి జీవిస్తున్నాయి. గుడ్లను కోల్పోయిన అడవిబాతు తన పిల్లల కోసం అరుస్తూ అటువైపు వచ్చింది. తన గుడ్లు ఎన్నో తనకు తెలుసు కదా, తన గుడ్ల కోసము అరుస్తూ వచ్చి అటువైపు వచ్చింది. తన తల్లి స్వరము వినగానే అడవిబాతు పిల్లలు కోడితోనే తిరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆ అడవిబాతు యొక్క స్వరం అంటే తన తల్లి స్వరం వినగానే అడవిబాతు పిల్లలు అమాంతం ఎగిరి తన తల్లిని చేరుకున్నాయి. కాబట్టి ఆ పిల్లలు తమ తల్లి స్వరం ఎలా గుర్తుపట్టగలిగాయి? అంటే గుడ్డులోని ఎర్ర సొనలో చూడండి, గుడ్డులోని ఎర్ర సొనలో తల్లి జీవం ఉన్నది. గుడ్డులోని ఎర్ర సొనలో తల్లి జీవం ఉన్నది కనుక తల్లి స్వరము వినగలిగాయి. అలాగే క్రీస్తు జీవం మనలో ఉంటే కడబూర స్వరము తప్పక విని జీవం ఉన్నవారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. జీవం ఉన్నవారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. కాబట్టి క్రీస్తు జీవం మనలో ఉంటే కడబూర స్వరం తప్పక విని ఆకర్షింపబడగలరండి. పరలోకం నుండి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది. ఒక క్షణములో మహా అద్భుతం జరిగిపోతుంది. అందువలన అనుక్షణం మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. సిద్ధపాటుతో ఎదురు చూసేవారిగా ఉండాలి. సిద్ధపాటు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.